జగన్ సీఎం అయ్యాక ఆయన ఇంటి పక్కన ఉండే పేదలను అక్కడ నుంచి ఖాళీ చేయించిన పోలీసులు రహదారిని పూర్తిగా దిగ్బంధించారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలో ఫోటోలు, గుర్తింపు కార్డులు చూపించిన తర్వాతే జనాన్ని రోడ్డుపైకి పోలీసులు అనుమతించారు. ఉన్నతాధికారులు సైతం ఫోటోలు, గుర్తింపు కార్డులు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం విద్యార్థులు, రైతులు, కూలీలకు రోడ్డు అందుబాటులోకి రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ నుంచే ఇది ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ రోడ్డుని ఇంతకు ముందు గత 4-5 సంవత్సరాల నుండి కూడా మేము చాలా దుర్భరమైనటువంటి ఇబ్బందులు పడ్డాము ఈ దారి లేకపోవడం వలన. ఇది అంతకుముందు మాకున్నటువంటి రహదారిని ఆక్రమించుకుని మాకు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఇదందటినీ ఆక్రమించి మాకు అందుబాటులో లేకుండా చేయడం జరిగింది. నేను కూడా ఇక్కడ జగన్ గారి ఇంటి పక్కనే ఉంటానండి. నా వయసు 70 సంవత్సరాలు పైబడింది. నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను, 1 టౌన్ నుంచి వస్తా, నన్ను పోనండి, పెద్దోడిని కదా, కట్ట మీద నుంచి అని. ఎవరూ ఎలవ్ చేయలేదండి. నేను ఈ